అందరికి నమస్కారం. సో మనం ఇక్కడ టీజీ టెక్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేసాం కదా. సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము. సో అందులో భాగంగా మనం మూడవ తరగతి ఈవీఎస్ అనేది స్టార్ట్ చేసాము. సో మనం పార్ట్ 1 చూసాము ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఈ రోజు పార్ట్ 2 చూద్దాము. సో ఈ క్లాస్ తో మనకు థర్డ్ క్లాస్ ఈవీఎస్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది మనకు కంప్లీట్ అవుతాయి. సో అందరూ కూడా ఈ వీడియోని చూడండి, లైక్ చేయండి, సో సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే ఇంకా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి షేర్ అనేది చేయండి. సో తద్వారా అందరూ కూడా చూడగలుగుతారు, సో వాళ్ళకు కూడా తెలుస్తుంది మన ఛానల్. సో ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేస్తున్నాం కదా. సో లాస్ట్ క్లాస్ లో మనకి ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వరకు అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ మనం పశు వైద్యశాల గురించి చూద్దాం. సో పశు వైద్యశాల అంటే పశువులకు రోగాలు వచ్చినప్పుడు ఇక్కడ వైద్యం అనేది చేస్తారు. సో ఓకే, పశు వైద్యశాల. సో అలాగే బ్యాంకు. సో బ్యాంక్ అంటే ఏం చేస్తారు ఇక్కడ అంటే డబ్బును దాచుకోవడం, బ్యాంకులు అప్పులు ఇస్తాయి. ఓకే, డబ్బులను దాచుకోవచ్చు మన బ్యాంకులలో, అలాగే వాళ్ళు మనకు అప్పులు లోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక కుటుంబం నివాసం ఉండే స్థలాన్ని ప్లాట్ అంటారు. ఒక అపార్ట్మెంట్ లో సుమారు 10 నుంచి 30 కుటుంబాల వరకు నివాసం ఉంటారు. సో ఇక్కడ అపార్ట్మెంట్ లో, సో ఇక్కడ మనం ఎక్కడ ఉంటారు, అపార్ట్మెంట్ లో. అపార్ట్మెంట్ లో సుమారు 10 నుంచి 30 కుటుంబాల వరకు నివాసం ఉంటారు. పెద్ద నగరాల్లో 100 వరకు ఫ్లాట్లు ఉన్న అపార్ట్మెంట్లు కూడా ఉంటాయి. భూకంపాలు వచ్చే ప్రాంతాల్లో ఎలాంటి ఇల్లు ఉంటాయి? ఓకే, భూకంపాలు వచ్చే ప్రాంతాల్లో ఈ క్వశ్చన్ అడగవచ్చు మనకు టెట్ లో. సో ఇక్కడ భూకంపాలు వచ్చే ప్రాంతం. సో ఇక్కడ కలపతో కట్టిన ఇల్లు ఉంటాయి. సో వేటితో? సో కలపతో. ఓకే, కలపతో కట్టిన ఇల్లు. ఓకే, సో భూకంపాలు వచ్చే ప్రాంతాల్లో మనం గుర్తుంచుకోవాల్సింది కలపతో కట్టిన ఇల్లు అనేది, కలపతో ఇల్లు అనేవి కడతారు. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్, ఎట్లా మనకు డైరెక్ట్ గా కూడా క్వశ్చన్ రావచ్చు. సో మరి ఇక్కడ పడవ ఇల్లు ఎక్కడ ఉంటాయి? ఏంటి పడవ ఇల్లు? ఓకే, సో ఇది కూడా ఇంపార్టెంట్. పడవ ఇల్లు ఎక్కడెక్కడ ఉంటాయి? ఓకే, సో కలపతో కట్టిన ఇల్లు ఎక్కడ ఉంటాయంటే మనం భూకంపాలు వచ్చే ప్రాంతాల్లో ఉంటాయి అని గుర్తుంచుకోవాలి. పడవ ఇల్లు ఎక్కడ ఉంటాయంటే మనం గుర్తుంచుకోవాల్సింది కాశ్మీర్, కేరళ. ఎక్కడ? కాశ్మీర్ అలాగే కేరళ. ఓకే, కాశ్మీర్ అలాగే కేరళ. సో అలాగే ఇంకొకటి ఇగ్లు. ఇగ్లు కూడా మీకు తెలుసు కదా. ఓకే, ఇగ్లు. సో ఇగ్లు ఎక్కడ ఉంటాయి మరి అంటే మంచు ప్రాంతాల్లో మంచుతో కడతారు. ఎక్కడ? మంచు ప్రాంతాల్లో ఉంటాయి ఇగ్లు, మంచుతో కడతారు. సో ఇలా మనం గుర్తుంచుకోవాలి. పాయింట్స్ అన్ని కూడా ఇంపార్టెంట్ పాయింట్స్. సో అలా ఇక్కడ ఏ జిల్లాలో తయారయ్యే రంజన్లు ప్రసిద్ధం? సో మన క్వశ్చన్ ఏం అడగచ్చు అంటే, సో ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో తయారయ్యే రంజన్లు ప్రసిద్ధం. ఓకే, సో ఏ జిల్లా? ఆదిలాబాద్. ఓకే, సో ఇక్కడ ఏం ప్రసిద్ధం అంటే, సో ఇక్కడ రంజన్లు. ఓకే, సో ఇక్కడ ఇంకా ఇదొక ప్రాసెస్ ఉంటుంది. సో ఈ కుండల తయారీ. ఓకే, కుండల తయారీ. సో ఇక్కడ మనకు నేను ఇక్కడ చూపిస్తాను. సో అలా మీరు గుర్తుంచుకోవాలి. సో కుండల తయారీ గురించి. ఓకే, ఈ క్వశ్చన్ కూడా మనకు డైరెక్ట్ గా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ కూడా. సో తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఓకే, కుండల తయారీ. ఓకే, కుండల తయారీ. సో నేను చెప్తున్నాను, ఏదైనా మిస్టేక్స్ ఉంటే కూడా మీరు కామెంట్ చేయండి. దాదాపు మిస్టేక్స్ లేకుండా అని చెప్తాను, కామెంట్ చేయండి. ఒకవేళ నేను తెలుసుకున్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తాను. సో ఇది ఇక్కడ కుండల తయారీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏంటి అంటే ఫస్ట్ బంకమట్టి. ఓకే, సో కుండలు కావాలి కదా, సో బంకమట్టి. సో తర్వాత సో ఈ బంకమట్టిని తెచ్చి నానబెట్టి, ఓకే, నానబెట్టి కాలితో తొక్కడం. సో మనం ఏం చూస్తున్నాం, కుండలు ఎలా తయారవుతాయని చూస్తున్నాం కాబట్టి ఫస్ట్ బంకమట్టి తేవడం. సో తర్వాత బంకమట్టి నానబెట్టి కాలితో తొక్కడం. ఓకే, కాలితో తొక్కడం. ఆ తర్వాత ఓకే, ఆ తర్వాత మట్టి ముద్దను కుమ్మరి సారి పైన, ఓకే, కుమ్మరి సారి పైన పెట్టి
కుండ, ఓకే, కుండలా చేయడం. ఓకే, సో సో నానబెట్టి కాలుతో తొక్కుతారు కదా, సో తర్వాత మట్టి ముద్దను కుమ్మరి సారెపైన పెట్టి కుండలాగా సో చేయడం, ఇది థర్డ్. సో తర్వాత ప్రాసెస్ ఏంటి అంటే మరి, సో తర్వాత సరైన ఆకారాన్ని, మరి కరెక్ట్ షేప్ రావాలి కదా, ఓకే, సరైన ఆకారానికి సలపతో కొట్టడం. దేంతో? సలప, గుర్తుంచుకోవాలి, సలపతో కొట్టడం. ఓకే, సరైన ఆకారానికి, ఓకే, సరైన షేప్ రావడానికి సలపతో కొట్టడం. సో తర్వాత ఇంకేం చేయాలి మరి అంటే, సో తర్వాత నీడలో ఆరనిచ్చి ఎండలో ఆరబెట్టడం. ఓకే, నీడలో ఆరనిచ్చి ఎండలో ఆరబెట్టడం. సో తర్వాత ఎండకు ఆరిన కుండలను ఆవంలో పెట్టి కాల్చడం. ఓకే, ఎండలో ఆరిన కుండలను ఆవంలో పెట్టి కాల్చడం. సో ఇలా కుండల తయారీ అనేది జరుగుతుంది. సో ఇలా మీరు వరుసగా గుర్తుంచుకోవాలి. సో మీరు కూడా ఇలా రాసుకోండి. సో ఏ క్వశ్చన్ అడిగినా కూడా మీకు ఈజీగా చెప్పగలుగుతారు. టెట్ లో అడిగితే మీకు ఈజీగా గుర్తు వస్తుంది. సో ఇవన్నీ ఇలా గుర్తుంచుకోండి మీరు కుండల తయారీ గురించి. ఓకే, సో ఇక్కడ ఇలా వరుసగా మీరు గుర్తుంచుకుంటే చాలా యూస్ఫుల్ అవుతుంది ఎగ్జామ్ లో. సో తర్వాత సో ఇంకా మనకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. సో ఇది మీరు రాసుకోండి. ఓకే, సో తర్వాత నూలు బట్టలను ఏ దారంతో నేస్తారు? సో ఇది కూడా ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నూలు బట్టలను ఏ దారంతో నేస్తారు? ఓకే, నూలు బట్టలు, ఓకే, నూలు బట్టలు ఏ దారంతో నేస్తారు అంటే పత్తి దారంతో నేస్తారు. పత్తి దారం. ఓకే, నూలు బట్టలను పత్తి దారంతో నేస్తారు. సో డైరెక్ట్ క్వశ్చన్స్ అడగవచ్చు, మనకు టెట్ లో అడగవచ్చు. సో తర్వాత ఫ్యూచర్ లో డిఎస్సి పడ్డప్పుడు కూడా అడగవచ్చు. సో నూలు బట్టలు పత్తి దారంతో నేస్తారు. పట్టు పురుగుల నుంచి వచ్చే దారంతో పట్టు బట్టలు నేస్తారు. ఓకే, పట్టు పురుగులు తెలుసు కదా మనకు. ఓకే, పట్టు పురుగులు. ఓకే, పట్టు పురుగులు. ఓకే, ఇక్కడ ఏంటి? పట్టు పురుగుల నుంచి వచ్చే దారంతో, ఓకే, పట్టు పురుగుల నుంచి వచ్చే దారంతో పట్టు బట్టలు నేస్తారు. వేటిని నేస్తారు? పట్టు బట్టలు. ఓకే, పట్టు బట్టలు. ఓకే, పట్టు పురుగుల నుంచి వచ్చే దారంతో పట్టు బట్టలు నేస్తారు. సో ఇవన్నీ కూడా మనకు ఇంపార్టెంట్. సో తర్వాత ఇక్కడ గుర్తులు. సో మనకు ఒక గుర్తిచ్చి అది దేన్ని డినోట్ చేస్తుంది అని అడగవచ్చు. సో ఇక్కడ మీకు చూపిస్తాను. సో చూడండి ఒకసారి, చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకు గుర్తులలో ఇక్కడ, సో మీరు ఇక్కడ చూడొచ్చు, మీరు ఇక్కడ డాబా ఇల్లు. ఓకే, ఇలా సింబల్ ఉంటే డాబా ఇల్లు, ఇలా ఉంటే పూరిల్లు. ఓకే, సో అలాగే ఇక్కడ హాస్పిటల్ సింబల్. సో తర్వాత గుడి సింబల్, తర్వాత బడి అంటే ఎస్ అంటే స్కూల్, ఇక్కడ బావి ఈ సింబల్. సో తర్వాత పిఓ అంటే పోస్ట్ ఆఫీసు, ఇలా ఉంటే పార్క్. ఓకే, సో ఇవి ఇంకా చాలా సింబల్స్ ఉంటాయి కొన్ని. సో ఇలా అయితే మీరు గుర్తుంచుకోండి. ఇక్కడ టెంపుల్ అన్నాం కదా, ఇంకా చర్చ్, మసీద్ చాలా ఉంటాయి సింబల్స్ కొన్ని. సో మీరు కూడా ఒకసారి టెక్స్ట్ బుక్ చూడండి. సో ఇవి కూడా గుర్తుంచుకోండి, మీకు డైరెక్ట్ ఇవి కూడా అడగవచ్చు టెట్ లో. సో తర్వాత ఇక్కడ ఒంటె ఒకసారి నీళ్లను తాగితే చాలా రోజుల వరకు నీళ్లు తాగకుండా ఉండగలుగుతుంది. నీళ్లు దొరికినప్పుడు బాగా తాగి నీటిని శరీరంలో నిల్వ ఉంచుకుంటుంది. ఏం చేస్తుంది? సో మనం అనుకున్నాం కదా, ఒకసారి నీళ్లు తాగితే చాలా రోజుల వరకు నీళ్లు తాగకుండా ఉంటుందని. సో ఎలా ఉంటుందంటే, నీళ్లు దొరికినప్పుడే బాగా తాగి దాన్ని శరీరంలో నిల్వ అనేది ఉంచుకుంటుంది, స్టోర్ చేసుకుంటుంది. సో ఒంటె గుర్తుంచుకోవాలి. సో తర్వాత కలుషితమైన నీరు తాగితే, అంటే కలుషితమైన నీరు తాగితే ఏం వస్తాయి అంటే, ఎలాంటి రోగాలు వస్తాయంటే మనం గుర్తుంచుకోవాలి. వాంతులు, కామెర్లు, విరేచనాలు, కలరా వంటి రోగాలు వస్తాయి. సో తర్వాత చాలినంత నీరు దొరకకపోవడాన్ని ఏమంటారు? ఓకే, చాలినంత నీరు దొరకకపోవడాన్ని ఏమంటారంటే నీటి ఎద్దడి. ఓకే, నీటి ఎద్దడి. సో ఏమంటారు? నీటి ఎద్దడి అంటారు. నీటి ఎద్దడి అంటే ఏంటి? చాలినంత నీరు దొరకకపోవడాన్ని నీటి ఎద్దడి అంటారు. సో ఈ విధంగా మనకు థర్డ్ క్లాస్ ఈవీఎస్ లో ఉన్న
ముఖ్యమైన అంశాలన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి. సో మన పార్ట్ 1 చూసాం కదా, సో ఇది పార్ట్ 2. సో ఈ 2 క్లాసెస్ తో మనకు థర్డ్ క్లాస్ ఈవీఎస్ అనేది ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా దాదాపు కూడా కంప్లీట్ అనేది చేసాము. సో మీరు బుక్స్ చదువుకుంటూ ఈ పాయింట్స్ కూడా విని రాసుకున్నట్టయితే చాలా యూస్ఫుల్ ఉంటుంది. మళ్ళీ రివిజన్ టైంలో కూడా చాలా ఉపయోగపడుతుంది. సో మీకు కనుక ఈ క్లాస్ నచ్చితే లైక్ చేయండి, అలాగే ఇంకా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి షేర్ చేయండి. సో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలపండి. ఇంకే సబ్జెక్ట్స్ కావాలో కూడా మీరు చెప్పండి. కామెంట్ రూపంలో చెప్తే నేను కూడా అవి చెప్పడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.